బిగ్ బ్యాష్ లీగ్ ల స్టేవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, సౌత్ ఆఫ్రికా లీగ్ ల కేన్ మామ ఐపీఎల్ అన్సోల్డ్ అయినారని చెప్పి రెచ్చిపోయి ఆడుతున్నారు కదా. మరి లేకపోతే ఏంది విరాట్, కేన్ విలియమ్సన్ అంటే టెస్ట్ ప్లేయర్ అనుకుంటున్నారు పిల్లోళ్ళు. నీ అవ్వ ఒక్క చేయితోని టీం ని ఫైనల్ దాకా పట్టుకుపోయి అదే సీజన్ లో ఆరెంజ్ క్యాప్ కొట్టినా కానీ రిలీజ్ చేసిర్రు. ఈ సీజన్ లో అన్సోల్డ్ కూడా చేసిర్రు అనుకో, అది వేరే విషయం. కేన్ మామ నేను ఐపీఎల్ 3 ఆరెంజ్ క్యాప్లు కొట్టిన, ఎస్ఆర్హెచ్ ఒక ఫైనల్ కూడా గెలిపించిన. నన్నే కొనుక్కోలేదు ఎవరు, చివరాఖరికి అబ్దుల్ సమాధికి కూడా 4 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు కదా బే. నన్నెందుకు తీసుకోలే. ఇప్పుడు బిగ్ బ్యాష్ లీగ్ ల టాప్ స్కోరర్ నేను, తగ్గేది లేదు. నెక్స్ట్ సీజన్ ఎట్లా తీసుకోరో నేను కూడా చూస్తా. అంతే వార్నరు, పోరా అన్నకి 2.1 చూపియాలి. మొన్న అంటే 60 కొట్టి వదిలేసిన, ఈసారి ఖచ్చితంగా 100 కొడతా. ఓ కేన్ మామ, మీ నెక్స్ట్ మ్యాచ్ మాతో ఆడేటప్పుడు నువ్వు 100 కొడతావా? నేను మొన్ననే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తీసుకున్నా, కెప్టెన్ నేనే కాబట్టి. మీరెలా గెలుస్తారు మాతో ఆడితే? నీ అవ్వ జేఎస్కేల ఫాఫ్ డూప్లెసిస్, మొయిన్ అలీ, డివాన్ కాన్వే, ఇమ్రాన్ తాహిర్, పాత్రన, తీక్షణ, ఓ చిన్నపాటి సిఎస్కే టీమే ఉన్నది కదా. అట్లా ఉంటది చెన్నైతోని. విరాట్ భాయ్, మన ఆర్సీబీ నన్ను ఏజ్ అయిపోయిందని చెప్పి రిలీజ్ చేసింది, కానీ ఏజ్ ఈస్ జస్ట్ ఏ నెంబర్ అని చూపిస్తా. దబిడి దీబిడే ఈ సీజన్ లా. ఇక మ్యాక్స్వెల్ విషయానికి వస్తే ఆయన ఆర్సీబీలో తప్ప అన్ని టీములలో ఆడతాడు. ఏంది మ్యాక్స్వెల్, ఇది ఇదేమన్నా సమాన న్యాయమేనా లేకపోతే సమంత పాటినా? బిగ్ షో, మ్యాక్స్వెల్ ఈస్ బ్యాక్ ఇన్ టు ఫామ్. ఐపీఎల్ 2025 లో పంజాబ్ కాడి పిచ్చి కొట్టుడే. అన్నా వాడిని ఆపు, వాడు ఆగడు పాడిదారు తమ్ముడు. పంజాబ్ ఎరుపెక్కాలే అన్న. ఈ మ్యాక్స్వెల్ గాని చూస్తే భయం అవుతుందన్న, వీడు నా బౌలింగ్ ఎట్లా కొడతాడో ఏమో. నీ కష్టం పగోనికి కూడా రావద్దు తమ్ముడు, అయినా రాదులే, నీకు బౌలింగ్ ఇయ్యంలే మేము. SA20 మా సన్ రైజర్స్ ని 2 సీజన్లు టైటిల్ గెలిపించిన, ఈసారేమో 2 మ్యాచ్లు వరుసగా ఓడిపోయినా. ఊకో అన్న, 2 మ్యాచ్లు ఓడిపోతే టోర్నమెంట్ లో ఓడిపోయినట్టేనా? తమ్ముడు, ఈ టోర్నమెంట్ లో ఉండేవే 34 మ్యాచ్లు అన్ని కలిపి. మనం ఆల్రెడీ 2 మ్యాచ్లు ఓడిపోయినాం, ఇంకో 2 ఓడిపోయినాం అనుకో డైరెక్ట్ ఇంటికే. మనం ఆర్సీబీ కూడా కాదు డైరెక్ట్ కంబ్యాక్ ఇస్తానికి. ఓకే బాయ్స్, మొన్న సన్ రైజర్స్ ని ఎట్లా విసుకున్నామో ఈ ముంబై ఇండియన్స్, కేప్ టౌన్ కూడా గిట్నే విసుకాలే ఈ రోజు. అయినా మనకి మ్యాచ్ గెలిపిస్తానికి మన డీకే బ్రో చాలు. గైస్, వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.